నెల్లూరు టీడీపీలో కయ్యాలు ముదురుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు కామెంట్లు పెరుగుతూ ఉన్నాయి. వలస వచ్చిన నేతల పెత్తనాలపై పోరు సాగుతోంది. చిట్ల సంఖ్యతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారే తగ్గేది లేదంటున్నారు. నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి మేయర్గా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. నెల కూడా తిరక్కముందే గొడవలు మొదలయ్యాయి. టీడీపీ నేతలతో అజీజ్ ఇమడలేకపోతున్నారని పలువురు విమర్శలకు దిగారు. మంత్రి నారాయణ కూడా అనేక ఫిర్యాదులు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. కొన్ని సందర్భాల్లో మంత్రి నారాయణ కూడా మేయర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థల్లో నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాలున్నాయి. వీటికి పార్టీ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నేతలతో మేయర్ అజీజ్ కు పొసగటం లేదు. వారితో కలిసి నిర్ణయాలు తీసుకోవాలన్న పార్టీ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారు. అయితే తనపై కొందరు నేతలు కావాలనే ఫిర్యాదులు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తనను శాసనసభ స్థానానికి పోటీ చేయకుండా అడ్డుపడేందుకు వ్యూహంతో వ్యవహరిస్తున్నారని అజీజ్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో తను తగ్గేదే లేదంటున్నారు. మంత్రి ఆగ్రహం అనేది వాస్తవం చెప్పాలంటే మా ఇద్దరిది రాజకీయ సంబంధం ఈ 2 సంవత్సరాలే. 25 సంవత్సరాల నుంచి ఆయన నా గురువు, నేను ఆయన శిష్యుడిని. ఏది కానీ మామూలుగా చూసే వాళ్ళకి తన్నుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ మేము సబ్జెక్ట్ పైన క్షుణ్ణంగా ఆర్గ్యూ చేసుకుంటాం. ఇలా కాదు అంటే ఆయన పైన నాకుండే అభిమానం కానివ్వండి, గౌరవం, స్వేచ్ఛతో ఒక ఇష్యూని డిబేట్ చేస్తాం. ఆ డిబేట్ చూసిన వాళ్ళు ఏమైనా వీళ్ళు ఏంది మంత్రితో ఇటు మాట్లాడుతున్నారు, మంత్రి ఏంది ఇటు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సొంత పార్టీ నేతల సహాయ నిరాకరణ వల్ల మేయర్ తీవ్ర నిరాశకు గురవుతున్నారని, తిరిగి వైసీపీలోకి వెళ్లే అవకాశం లేకపోలేదన్న వాదనను వైసీపీ నేతలు సమర్థిస్తున్నారు. ఎవరైతే మా పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా తిరిగి మరలా అధికారం కోసం వెళ్ళాం, మోసపోయాం కాబట్టి కొంతమందికి డబ్బు ప్రలోభ పెట్టారు, కొంతమందికి పదవులు చూపిస్తామని చెప్పారు. రకరకాలైనటువంటి మాటలు పెట్టి మభ్యపెట్టి ఈరోజు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు కండువా కప్పి వాళ్ళని నడి రోడ్డు మీద వదిలివేయడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాతృ పార్టీ వైపు ఏ పార్టీలో అయితే గెలిచారో, ఏ పార్టీలో అయితే ప్రజలు ఆదరించారో ఆ పార్టీ వైపు ఈరోజు దృష్టి పెడుతున్నారు. తిరిగి రావాలనేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతున్నాయి. మేయర్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలు నారా లోకేష్ కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆనం వివేకానంద రెడ్డి కూడా మేయర్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే పెన్షనర్ల జాబితాలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని పలువురు కార్పొరేటర్లు, సీనియర్ నేత ముంగమూరు శ్రీధర్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. మొత్తానికి నెల్లూరు వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.